ఈ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది ఏదైతే ఉందో ఓకేనా, టీశాట్కి సంబంధించింది. ఇప్పుడు మీ క్లాసెస్ అన్నీ కూడా సో వింటున్నవన్నీ కూడా టీశాట్కి సంబంధించింది కదా. ఇంతకుముందు మనకి టీ నిపుణ అని చెప్పేసి, టీ విద్య అని చెప్పేసి మనకి సపరేట్గా ఉండేది. సో ఈ యొక్క టీ విద్య వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి లైక్ డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025లో భాగంగానే మా క్లాసెస్ అన్నీ కూడా మీరు వింటున్నారు. సో అలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏవైనా సరే మనకి టీ విద్యలో మనకు అందించడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇది కాకుండా ఎవ్రీడే లైవ్ సెషన్స్ అనేది మనకి టీ నిపుణ కింద 4 to 5 ఏదైతే మనం చెప్పుకున్న పిఎం మధ్యలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన, పశుపోషణకి సంబంధించిన, రైతు మిత్రకి సంబంధించిన కానీ ఈ యొక్క మానసిక ఏదైతే హెల్త్ కేర్కి సంబంధించిన సెషన్స్ అన్నీ కూడా, ఆ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవాభివృద్ధికి సంబంధించిన ఆ సెషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో టీశాట్లోనే మనకి రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా టీ విద్య, లైవ్ సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకి ఈ టీ నిపుణ కింద మీకు అందించడం జరుగుతుంది. సో మన టీవీ స్థానంలో రాష్ట్రంలో టీశాట్ అనేది దాని ఇంతకుముందు మన టీవీ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. సో టీశాట్ తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అమ్మ, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద ఇవన్నీ కూడా పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2017 జూలై 26న దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఏవైతే అవి కొంచెం చూసుకోండి. సో టీశాట్ కింద ప్రసారమయ్యే 2 ఛానల్ టీశాట్ విద్య, టీ నిపుణగా నామకరణం చేయడం జరిగింది. సో టీ విద్య వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పట్టణ ప్రాంతంలో కానీ పాక్షిక గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విద్యాపరమైన సేవలు అనేది ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి 2015లో ఇనిషియేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్లో చూసుకుంటే చాలా ఖర్చుతో కూడిన, వ్యయంతో కూడిన ఆ యొక్క కోర్సెస్ అనేది ఉంటాయి కాబట్టి, అలా కాకుండా ప్రభుత్వే చొరవ తీసుకొని ఇవన్నీ కూడా ఉచితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉచితంగా ఆ యొక్క క్లాసెస్ అందించాలి, బెస్ట్ ఫ్యాకల్టీతో అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సెషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ టీశాట్ వచ్చేసి ఓకేనా, అయితే మనం చెప్పుకున్న నిపుణ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. మానవ వనరుల యొక్క అభివృద్ధి గురించి ఏదైతుందో, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో, సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లో ఇక్కడున్న నిపుణులు వచ్చేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా అందించడం జరుగుతుంది. లైవ్లో వెళ్ళండి, మీకు ఆ లైవ్ సెషన్లో మీకు ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్ నెట్ తెలుసు కదా, సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, అందులో భాగంగానే ఈ టీశాట్, టీ నిపుణ, టీ విద్య అన్ని కూడా కొనసాగుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి.